హాయ్ హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు చూసుకున్నట్లయితే మనకి ఇంతకుముందు అయితే వీడియో అయితే చేశాం కదా 5 అప్డేట్స్ అని. దాంట్లో మనం ఒక అప్డేట్ అయితే చెప్పుకోబోతున్నాం. ఆ అప్డేట్ అయితే మనకైతే వచ్చేసిందనమాట. అది ఏంటంటే మనకైతే 1 ఇయర్ బ్యాక్ అయితేనే వచ్చిందనమాట. అది చెప్పాను కదా, డెస్క్టాప్లో అయితే వచ్చేసిందనమాట. మనకి డెస్క్టాప్ యూజర్కి అయితే ఇంతకుముందు 1 ఇయర్ బ్యాకే వచ్చిందనమాట. అది ఇప్పుడు మనకి వైటీ స్టూడియో యాప్లో అయితే మనకి తీసుకొచ్చారనమాట. ఇప్పుడు అది ఎట్లా యూజ్ అంటే, ఇప్పుడు మనకి టైటిల్ ఎట్లా యూజ్ చేసుకోవాలి, ఏది పెడితే బాగుంటుంది అనేసి యూట్యూబే మనకు సజెషన్ ఇస్తుంది అనమాట. నెక్స్ట్ పాయింట్ ఆఫ్ వ్యూ చూసుకుంటే మన కీవర్డ్స్ ప్లస్ ట్యాగ్స్ కూడా ట్యాగ్స్ లాగా యూజ్ చేసుకోవచ్చు అనమాట. మన యూజర్స్ ఏం సెర్చ్ చేస్తున్నారు, మన యూజర్స్ ఎక్కువ ఏది ఇష్టపడుతున్నారు అనేసి మనం తెలుసుకోవచ్చు అనమాట. ఓకే, మనకి వీటితో మనం ఈ రీసెర్చ్ అనే మనకు ఒక ఆప్షన్ అయితే తీసుకొని వచ్చారని నేను చెప్పాను కదా, ఇదే మనకి ఇప్పుడు ఉపయోగపడేది అనమాట. ఈ రీసెర్చ్ అనేది మనకి ఇప్పుడు చాలా అంటే చాలా ఉపయోగపడుతుంది అనమాట. 10 to 20 వ్యూస్ వచ్చే వాళ్ళకి, 20 to 30 వ్యూస్ వచ్చే వాళ్ళకైతే చాలా అంటే చాలా ఉపయోగపడుతుంది అనమాట. ఎందుకంటే ఈ ఆప్షన్ అనేది సింపుల్ ట్రిక్ అనమాట. దీన్ని వాడుకొని అయితే మీరైతే వ్యూస్ అయితే గెయిన్ చేసుకోవచ్చు అనమాట. 10-20 వ్యూస్ వచ్చే వాళ్ళకైతే సూపర్ అప్డేట్ అనమాట ఇది రీసెర్చ్ అనేది. ఓకే, దీని గురించి పూర్తి వివరాలు తెలుసుకోవాలంటే ఈ వీడియో లైక్ చేయండి. లైక్ చేస్తే నాకు నేనుగా అప్డేట్ అవుతాను. నేను అప్డేట్ అవ్వడంతో పాటుగా మిమ్మల్ని కూడా అప్డేట్ చేస్తాను. ఓకే, మనం ఈ వీడియో పూర్తిగా చూడాలనుకుంటే చెప్పాను కదా, లైక్ చేయండి. ఇప్పుడు మనమైతే మొబైల్ స్క్రీన్లోకి అయితే వెళ్ళి మనం ఏంటి ఎలా ఉంటుంది ఏందనేసి మొబైల్ స్క్రీన్లోకి వెళ్ళేసి వైటీ స్టూడియో మొబైల్ స్క్రీన్లోకి వెళ్ళేసి పూర్తి వివరాలు తెలుసుకొని వద్దాం అనమాట. ఓకే, వెళ్ళిపోదాం. ఇప్పుడైతే మనమైతే వైటీ స్టూడియో యాప్లోకి అయితే వచ్చాం, మొబైల్ స్క్రీన్ లేక అనేది. ఇప్పుడు కింద అయితే కంటెంట్, అనలిటిక్స్, కామెంట్స్, మౌంటేషన్ అనేది ఉంది కదా. ఇక్కడ చూసుకున్నట్లయితే పైన ఓవర్ వ్యూ, కంటెంట్, ఆడియన్స్ ఉంది కదా. ఇప్పుడు చూడండి, రీసెర్చ్ అనేది కొత్తగా ఆప్షన్ తీసుకొని వచ్చారు. ఇక్కడ చూడండి, ఎక్స్పెరిమెంట్లు అని చూడండి. ఇదేంటంటే యూఎస్ఏలో 5% అయితే యూజ్ చేసుకుంటున్నారు. కింద అయితే చూడండి ఎక్స్ప్లోర్ టాపిక్స్ అని ఉన్నది కదా, అక్కడ దాని కింద చూడండి సెర్చ్ అని చూడండి. ఆ సెర్చ్లో మనం ట్యాప్ చేస్తాం చూడండి. ఇప్పుడు చూడండి, చూస్తున్నారు కదా, ఇక్కడ సెర్చ్ బార్లో చూడండి హౌ టు మేక్ చికెన్ అని ట్యాప్ చేస్తాం చూడండి. హౌ టు టీటీ కాదు డబ్ల్యూ, హౌ టు మేక్ చికెన్ అని ట్యాప్ చేస్తాం చూడండి. ఓకే, హౌ టు మేక్ చికెన్. ఓకే, హౌ టు మేక్ చికెన్ ట్యాప్ చేసి టిక్ మార్క్ చేస్తాం చూడండి. చూసినట్లయితే చూసుకోండి, ఇది మోస్ట్ పాపులర్ కంటెంట్ గ్యాప్ ఉంది చూడండి. కంటెంట్ గ్యాప్ అనేది దీంట్లో లేదనమాట. ఇది కంటెంట్ గ్యాప్ ఏంటనేసి దాని గురించి కూడా చెప్తాను. మోస్ట్ పాపులర్ అనమాట ఇది. ఓకే, ఇది మోస్ట్ పాపులర్. వీటిలో పాపులర్, రీసెంట్ అని ఉంది. మోస్ట్ పాపులర్ చూడండి, అంటే ఈ కీవర్డ్స్ అనేది పాపులర్. నా ఛానల్లోకి, నా యూట్యూబ్లోకి వచ్చి నన్ను ఇదే సెర్చ్ చేస్తున్నారు, నన్ను ఇదే అడుగుతున్నారు అనేసి యూట్యూబ్ అయితే చెప్తుంది అనమాట. చూడండి, ఇది మోస్ట్ పాపులర్, రీసెంట్ చూసాం కదా. ఇప్పుడు పైన చూడండి, ఇది చూడండి, దాన్ని కూడా కంటెంట్ గ్యాప్ అని చెప్తుంటే కింద చూడండి నో కంటెంట్ గ్యాప్ అని చూపిస్తుంది. ఓకే, ఇప్పుడు పైన మోస్ట్ పాపులర్ పక్కన కంటెంట్ గ్యాప్ అనేది కదా, దాన్ని ట్యాప్ చేస్తుంటే ఈ టాపిక్లో కంటెంట్ గ్యాప్ అనేది లేదని చెప్తుంది అనమాట. ఇప్పుడు చికెన్ మీద ట్యాప్ చేసినప్పుడు చూడండి కంటెంట్ గ్యాప్ అనేది వచ్చింది అనమాట. ఓన్లీ చికెన్ అని ట్యాప్ చేస్తే, సెర్చ్ చేస్తే చూడండి కంటెంట్ గ్యాప్ అనమాట. అంటే నా యూట్యూబ్ ఛానల్లోకి వచ్చి ఇది మీరు చేయొచ్చు అనమాట. దీని గురించి వీడియో చేయొచ్చు అనమాట. చూడండి, దీని గురించి మొత్తం చేయొచ్చు అనమాట. హెన్ చికెన్ మీట్ అనేసి దీని గురించి టాపిక్ అనమాట. చికెన్ గార్లీ ఓన్ అనేసి వీటన్నిటి గురించి మీరైతే వీడియో అయితే చేయొచ్చు అనమాట. అదే ఆ యూట్యూబ్ అనేది సజెస్ట్ చేస్తుంది అనమాట మిమ్మల్ని. చెప్తున్నాను కదా, ఇట్లా అయితే మోస్ట్ పాపులర్ కంటెంట్ గ్యాప్ అనేది ఉందన్నమాట చికెన్ మీద. ఎవరైనా ఫుడ్ ఛానల్ వాళ్ళు ఉంటే దీన్ని ఉపయోగించుకోవచ్చు. ఓకే, దీంట్లో చెప్తున్నాను కాబట్టి, అంటే చూశాను కాబట్టి. చూడండి, మళ్ళీ చూసినట్లయితే హౌ టు మేక్ చికెన్ అని ట్యాప్ చేసినప్పుడు చూడండి కింద నో కంటెంట్ గ్యాప్ అనేసి చూపిస్తుంది అనమాట. మళ్ళీ చికెన్ అని ట్యాప్ చేయగానే కంటెంట్ గ్యాప్ అని చూపిస్తుంది అనమాట. ఇదనమాట. ఓకే, ఇది చూశారు కదా ఫ్రెండ్స్, ఇలా అయితే మీరు వ్యూస్ని అయితే గెయిన్ చేసుకోవచ్చు అనమాట. ఎట్లా ఈ వ్యూవర్స్ ఏం చూస్తున్నారు,
వ్యూవర్స్కి ఎట్లా అట్రాక్టివ్గా కనిపించేలా ఈ ఎట్లా చేసుకోవాలి అనేసి ట్యాగ్స్ కానీ టైటిల్స్ కానీ సింపుల్ వేలో అయితే మనకైతే ఈ ఆప్షన్తో తీసుకొని వచ్చారనమాట. ఈ అప్డేట్ అంటే మనకి సూపర్ అని చెప్పొచ్చు అనమాట. ఓకే, ఇక వావ్ అంటారనమాట, అట్లా అయితే ఉంటుందన్నమాట. ఇది చూసినట్లయితే మీరు చూసే ఇప్పుడు పూర్తి వీడియో చూసే వచ్చి ఉంటారు కాబట్టి ఈ పాయింట్ చూసేటప్పుడు ఓకే మీకు నచ్చింది అనుకుంటున్నా. నచ్చితే ఈ వీడియో లైక్ చేయండి, లైక్ చేస్తే నాకు మోటివేషన్ ఉంటుంది. ఓకే, అలాగే ఈ వీడియోని సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూడండి, పక్కన ఉన్న సబ్స్క్రైబ్ చూసుకోండి. 89-90% సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తున్నారు అనమాట. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకుని నా మోటివేషన్ ఉంటుంది. మోటివేషన్ ఉంటే నేను మిమ్మల్ని అప్డేట్ చేయడానికి సింపుల్గా ఉంటుంది అన్నమాట. ఓకే, ఎందుకు లేట్, సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేయండి. ఓకే, పక్కన బెల్ ఐకాన్ యాక్టివేట్ చేసుకుని మాత్రం మర్చిపోకండి. ఓకే, బై టాటా.